కొన్ని నెలలుగా ఏం జరుగుతుంది, ఈ పాలకవర్గ పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రజల పక్షాన పోరాడుతూ అమరులవుతున్న మన అమరవీరులు ఏమవుతున్నారు, ఇదంతా మనకు అర్థమవుతుంది. పేదల చరిత్ర అంతా బలిదానాల చరిత్రే, అందులో అమరవీరుల చరిత్ర. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి, నక్సల్బరి నుండి, శ్రీకాకుళ సాయుధ పోరాటం నుండి, నేటి మావోయిస్టు పార్టీ చేస్తున్న ఈ త్యాగాలన్నీ కూడా ఈ సమసమాజం కోసమే. మనిషికి ఏం కావాలో ఒకసారి కూర్చొని అడిగితే, ఒక తల్లిని అడిగినా, అది నిరుపేద ఒక తల్లినో తండ్రినో అడిగితే వాళ్ళకి ఏం కావాలో చెప్తుంది. ఆ చెప్పడం విని విని తరతరాలుగా ఏమి కావాలో తెలుసుకున్న వాళ్ళే ఈ విప్లవకారులంతా. దేనికోసం వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు? కొన్ని నెలలుగా ప్రభుత్వం పదే పదే పిలుస్తుంది, రండి మీరు సరెండర్ అవ్వండి అని. మాలాంటి వాళ్ళు చాలామంది అమరుల రక్త సంబంధికులము, అట్లాగే విప్లవ సానుభూతి పరులు ప్రజలు ఈ రక్తపాతాలను చూసి చర్చలు జరిగితే బాగుండు అని ఒక అప్పీల్ చేసుకోవడం జరిగింది. అది మావోయిస్టు పార్టీకి. ఇప్పుడే కాదు, గతంలో చంద్రబాబు కాలంలో కూడా అమరుల రక్త సంబంధికులు అంతా కలిసి ఇన్ని దుఃఖాల్ని భరించడం కష్టంగా ఉంది, కుటుంబాలని కోల్పోయి మేమంతా కూడా ఆ వెల్తిని జీవితాంతము మోస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని తరతరాలుగా భరించడం ఎంత కష్టంగా ఉందో అంత కష్టంగా ఉంది. మీరు విప్లవకారులు, మీకు సిద్ధాంతం ఉంది, మీరు ఈ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నారు, ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నారు. అది మాకు బాధాకరమే అయినా కూడా ఒక మంచి కోసం ప్రాణం ఇవ్వడం అనేది గర్వకారణమే. ఒక దొంగగానో, ఒక లంగగానో, లేదా నిజాయితీ లేని రాజకీయ నాయకుల్లాగానో బతకడం కంటే నిస్వార్థంగా ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది ఎంతో గొప్పదని ఇప్పటి వరకు 15,000 మంది అమరులయ్యారు. ఆ 15,000 మంది కుటుంబ సభ్యులంతా కూడా మేము వాళ్ళని సగౌరవంగానే జోహార్లు అర్పిస్తూనే, ఆ కన్నీళ్లను ఒత్తుకుంటూనే, ఇంకా మాలాంటి వాళ్ళు కొద్దిమంది వాళ్ళ పిల్లలు ఇంకా లోపల ఉన్నారు గనక, లేదా వాళ్ళు లేకపోయినా కూడా ఈ అమరులు దేనికోసం ఈ రక్త తర్పణ చేశారో ఆ లక్ష్య సాధన కోసం ఇంకా పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయాలి అని అంటే ఏమైనా అవకాశం ఉందా అని మన పరిధిలో మనం ఆలోచించినప్పుడు కేవలం ఏమైనా చర్చలు చేస్తే పిచ్చి ఆశ, మనిషికి దింపుడు గల్లం ఆశ అంటాం చూడండి, ఆ ఆశ మనకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బలహీనులం గనక బలమైన రాజ్యంతో కొట్లాడలేము, కాబట్టి దింపుడు గల్లం ఆశ. చర్చలు జరిగితే ఏమైనా విప్లవకారులు మాట్లాడితే గనక ఏమైనా కొంచెం ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుందేమో అని ఒక పిచ్చాస. పదే 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 వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు. చంద్రబాబు కాలంలో కావచ్చు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కావచ్చు, మొన్నటికి మొన్న కూడా వాళ్ళు చెప్పిందంట. అన్న ఒక నిమిషం కూర్చోస్తారా? వాళ్ళు చెప్పిందంతా కూడా ఒక్కటే, నేతి బీరలో నెయ్యి ఉండదు, ప్రభుత్వం దగ్గర నిజాయితీ ఉండదు. వాళ్ళు చంపాలనుకున్నారు, మావోయిస్టు రహిత భారతం అనుకున్నారు. అందుకని ఆ చంపడం కోసమే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కాబట్టి ఈ చర్చలు అనేటివి ఒక కుట్ర. మీరు అంటున్నారు, మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ప్రాణత్యాగాలకు సిద్ధపడిపోయిన వాళ్ళమే కదా, ప్రాణాలు ఇవ్వడానికి పోయిన వాళ్ళమే కదా, మీ అందరి మంచి కోరి పోయిన వాళ్ళమే కదా, చావడానికి సిద్ధపడ్డ వాళ్ళమే. కాస్త వెనక ముందు కావచ్చు, సరే ఒక ప్రయత్నం చేస్తాము, మీకు ప్రభుత్వాల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు మాట్లాడుతున్నారు కదా, మేము చర్చలకు వస్తామని. సరే, మేము చర్చలకు సిద్ధమే అని చెప్పారు. ఎందుకు చెప్పారు వాళ్ళు? గత ఇన్ని దశాబ్దాలుగా చెప్పని వాళ్ళు ఈ రోజు మేము చర్చలకు సిద్ధమని ఎందుకు చెప్పారు? చచ్చిపోతామన్నా? ఎవరు చావలేదా? ఇందాకే చెప్పాను, 15,000 మంది చనిపోయారు.
తృణప్రాయంగా ప్రాణాలు ఇచ్చారు. ఈ రోజు కూడా వాళ్ళు చనిపోతారు, వాళ్ళకు తెలుసు. అయినా కూడా మేము చర్చలకు సిద్ధమే అన్నారు. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి, ప్రజల పక్షాన పోరాడుతున్నాం అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉండాలి. కాబట్టి ప్రజలు అది కోరుకుంటే మేము సిద్ధమే అన్నారు. కానీ ప్రభుత్వం వచ్చిందా? ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, చర్చలకు అంగీకరించాయా? ఒకవైపు ఇప్పటికీ పిచ్చిగా మేమంతా శాంతి చర్చలు అని కోరుకుంటుంటే, ఒకవైపు కుప్పలుగా మనుషుల్ని చంపేస్తున్నారు, శవాలని కుళ్ళబెట్టి ఇస్తున్నారు. అయినా కూడా ఇప్పటికి శాంతి చర్చలని అంటున్నాం. ఎందుకంటే యుద్ధం కొనసాగుతుంది కదా. యుద్ధం మధ్యలో ఉన్న యోధులు కొట్లాడినంత కాలము, శాంతి కాముకులు అనుకునే వాళ్ళు శాంతి కోరుకున్నంత వరకు చర్చలు సాగాలనే కోరుకుందాం. ప్రభుత్వం ఎంత నిసిగ్గుగా శవాలను గుట్టలుగా పడేస్తున్నా కూడా మనం అడగాలే. ఎందుకంటే వాళ్ళు చివరి రక్తం బొట్టును కూడా మేము ఈ భూమికి అంకితం చేస్తానని చెప్పిన యోధులు గనక ఏం జరిగింది? ఒక 15 రోజుల క్రితం, అంటే మన అన్నవాళ్ళు చనిపోవడానికి ఒక 4 రోజుల ముందు అందరి కుటుంబాల దగ్గరికి పోలీసులు వచ్చారు. ఎట్లా గతంలో లాగా కౌన్సిలింగ్ చేయడానికి రాలేదు, మీ వాళ్ళని పిలిపించండి అని రాలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ వాళ్ళంతా మా అదుపులో ఉన్నారు, మీ వాళ్ళు అడగండి. ఇక్కడ అశోకుని కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో చనిపోయిన అరుణక కుటుంబం దగ్గర కానీ ఇంకా కొన్ని కుటుంబాలను అడగండి. అందరి దగ్గరికి పోలీసులు వచ్చి చెప్పింది ఒకటే, మీ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలుసు, మీరు వాళ్ళను సరెండర్ కమ్మని చెప్పండి. మీరు తీసుకొచ్చుకుంటానంటే మేము మీకు ఏర్పాటు చేసి పంపిస్తాము, వాళ్ళను రమ్మని చెప్పండి. వాళ్ళు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు, బాగా బలహీనంగా ఉన్నారు, మేము అడ్రస్లు ఇస్తాము, మీరు వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. అసలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని విశాఖపట్నంలో మన రవాణాతో పాటు చనిపోయిన తండ్రి అడిగాడు. అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అది నిజమో అబద్ధమో తెలియదు, మేము పోయిన తర్వాత మీరు మమ్మల్ని పట్టుకొని చంపరండి ఏంటి? అట్లాగే ఇంకొక మాట కూడా ఏంటంటే, మీ దగ్గర ఉన్నారంటున్నారు కదా, వాళ్ళు బలహీనంగా ఉన్నారంటున్నారు, మేము పిలిస్తే వాళ్ళు వస్తారన్న గ్యారంటీ లేదు కదా, మేము పొమ్మంటే పోయినారా, మేము రమ్మంటే రానికి? మా పిల్లలు ఏమన్నా బుద్ధి లేని వాళ్ళ, తెలివి లేని వాళ్ళ? రావాలనుకుంటే వస్తారు, ఇల్లు తెలియదా, దారి తెలియదా? ప్రపంచమే తెలిసిన వాళ్ళు కదా. కానీ మీరు చెప్తున్నారు కదా, ఒక పని చెయ్యండి, మా పిల్లలు మీ అదుపులో ఉన్నారని అంటున్నారు కదా, అరెస్ట్ చెయ్యండి, జైల్లో పెట్టండి, లేదా మా ఇంటికి తీసుకురండి, మేము బుద్ధి చెప్పుకుంటాం, నచ్చ చెప్పుకుంటాం. అది కాకుండా మీరు సరెండర్ చేయించండి అంటే మేము ఎట్లా సరెండర్ చేయించాలి? వాళ్ళని ఎట్లా చేయించాలి మేము అని ప్రశ్న అడిగితే, ఇక మీ ఇష్టము, వాళ్ళు చచ్చిపోతారు, శవాలను తెచ్చుకోండి. ఇది ఎక్కడైనా కూడా ఒక మనిషిని నేను చంపేస్తారా అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్ పోతాం. కానీ మన ప్రధానమంత్రి మోడీ, మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేము వీళ్ళందరినీ చంపేస్తామని రోజు చెప్తున్నారు. అసలు చంపుతాము అనే పదము మన రాజ్యాంగంలో ఉందా? అసలు ఆ పదం వాడొచ్చా? అసలు ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒకడు చంపుతామని చెప్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ ఆ కంప్లైంట్ తీసుకోకపోతే మనము మన స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు, మంత్రుల దగ్గరకు వెళ్ళాలి. అది కూడా కాదు అని అనుకుంటే మనం కోర్టుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ అందరూ కూడా కుట్రపూరితంగా ఉండి వాళ్ళని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్న చోట మనమంతా ఏం చేయాలి? కనీసం మనకు మనం మాట్లాడుకోవాలి, ఎంత దుర్మార్గంగా ఉన్నారు, ఎందుకు వాళ్ళని చంపుతున్నారు అని. ఏమి అరుణ తల్లి అడిగింది, అంజు తల్లి అడిగింది, ఏమి మా పిల్లలను తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మీరు జైల్లో పెట్టండి, 50 ఏళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు అక్కడ ఉంటారు కదా, జైలు లేవా మీకు? ఎందుకు చేయలేకపోతున్నారు? చర్చలకు పిలవండి, వాళ్ళకి ఏం కావాలో మాట్లాడండి, మాట్లాడుకునే స్వేచ్ఛను ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు అడిగింది స్వేచ్ఛ కదా, ఆ స్వేచ్ఛనే మీరు హరించి
మీరు చంపి కుప్పలు కుప్పలుగా శవాలను పడేస్తుంటే మనమంతా నిస్సహాయంగా తీసుకొచ్చుకుంటున్నాం చూడండి. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళకు జరిగిందే రేపు మనకు జరుగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఎవరిని ఉంచే పరిస్థితులు లేదు. తను అనుకున్న వాడిని మాత్రమే ఉంచుతుంది, తనకు శరణ్ వచ్చిన వాళ్ళని మాత్రమే ఉంచుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ రోజైనా బీజేపీ కనుసల్లో బతకాల్సిందే, లేకపోతే మనుగడ కొనసాగించలేవు. మిత్రులారా, మన రవణ ఎక్కడ పుట్టాడు, ఎక్కడి వరకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఆయన ఆశయం అని ఇందాక అన్నాం కదా. అంటే ఇన్ని గొంతులు ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నాయి కదా. ఆయన ఆశయం అంటే ఏంటి? 10 మందికి 20 మందికో 30 మందికో మన ఊరికో వాళ్ళు అభివృద్ధి కావాలని కోరారా? కాదు, ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధిమయం కావాలన్నారు. పేద ప్రజలే లేకుండా, పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా, అవినీతి అనేది లేకుండా దేశమంతా సస్యశ్యామలం కావాలని, ప్రజలంతా గొప్పగా బతకాలని అనుకున్నాడు. ఆ రోజు మన ముందు చర్చలకు వచ్చిన కామ్రేడ్ రామకృష్ణ చనిపోయాడు, చలం చనిపోయాడు, గణేష్ అన్న కూడా చనిపోయారు. వాళ్ళు ఆ రోజు వాళ్ళకి ఏం కావాలో చెప్పారు, టీవీలలో చూసాము. మళ్ళీ కావాలంటే ఆ వీడియోలో పెట్టుకోండి ప్రజలారా. వాళ్ళు మాకు ఇది కావాలనలేదు, మా ఇంటికి కావాలి ఇది అనలేదు, మా ఊరికి కావాలని లేదు, చివరికి మా దేశానికి కూడా ఇది కావాలని లేదు, ఈ ప్రపంచానికే ఏం కావాలో చెప్పి వెళ్ళారు. అంత గొప్ప వాళ్ళు మన యోధులు. అట్లాంటి వీరులని కన్నా ఈ భూమి, ముఖ్యంగా ఈ వెలిశాలలో ఎంతో గొప్ప చరిత్ర ఉంది. వరంగల్కే గొప్ప చరిత్ర ఉంది. చిన్నప్పుడు వినేవాళ్ళం వరంగల్ కోసము, ఓరుగల్లు జిల్లా పల్లెలు చూడు, పోరు బిడ్డల్ని కంటున్న తల్లులు అని. పోరు బిడ్డలే కంటున్నారు వీళ్ళు. ఎక్కడ చనిపోయినా మన వరంగల్కు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ చరిత్రను ఎవడు మాపగలడు? ఎంత హీనులో వీళ్ళు రోజు రోజుకు తెలిసిపోతుంది. అక్కలారా, అమ్మలారా, ఇక్కడ చూసాం మనం. ఇక్కడ వరుసగా పక్కన జంటలు జంటలుగా ఉన్నారు. వీళ్ళు మనలాగా ఉండలేకపోయారా? మన అరుణ చెల్లెలు పోయి చెప్పింది, అక్క ఎముకలకు శరీరం అతుక్కుపోయింది. మీరు చూసుండరు, నేను అన్నం చూడలేదు, కానీ అరుణక్కని చూశాను. ఇంత చిన్న ముఖం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలి కూతురు 8 ఏళ్ల పాప ముఖం ఎంతుందో ఆమె ముఖం అంత అయ్యింది. అంటే ఏం జరిగి ఉంటది? మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం, కర్రెగుట్టలని ఇవ్వని అవ్వని వేలాది మంది సైన్యాలను దించుతున్నారు. 20,000 సైన్యంతో 6 మంది 7 మంది 6-7 గంటలు కొట్లాడి చనిపోతున్నారని చెప్తున్నారే. ఎవరు వీళ్ళు? ఈ పోలీసులంతా ప్రభుత్వ ధనంతో, అవార్డులు రివార్డులతో గుండాల్లాగా ప్రవర్తిస్తున్న చోట చిటికెడు మాంసం లేక, ఒంట్లో రక్తం లేక అయినా కూడా మనకొక వాగ్దానం చేశారు, చచ్చే వరకు మేము ప్రజల కోసం పోరాడతాము, చనిపోవడం కూడా ప్రజల కోసమే చనిపోతాము అన్నారు. అలాంటి వీర యోధులకు ఒక్కసారి నివాళులిద్దాము. మడమ తిప్పని యోధులకి, ఆ వీరులకి అందరికీ వినమ్రంగా జోహార్లు అర్పిద్దాము. ఈ రోజు వాళ్ళంతా చనిపోవచ్చు, కానీ మళ్ళీ విత్తనం మొలకెత్తుతుంది, వాళ్ళ రక్తం ఈ భూమిలో ఇంకింది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అయితే గనక రామ్జీ గోండుదాద నుండి కొమరం భీం నుండి ఈ రోజు వరకు ఆదివాసీ పోరాటాలని ఆపలేని వాడివి. అభివృద్ధి కలిగిన మేధస్సుని నువ్వు ఎట్లా ఆపగలుగుతావు? నీ వల్ల కాదు. అది ఉద్యమ చరిత్ర, అది పోరు చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే నక్సల్బరి నుండి ఈ రోజు వరకు కొనసాగిన మావోయిస్టు పార్టీ చరిత్ర, మావోయిస్టు పార్టీ అద్భుతమైన పార్టీ కనుకనే
ఈ రోజు చిటికెడు మాంసం లేకుండా తిరగగలుగుతున్నారు. చచ్చిపోతామని తెలిసి కూడా వెనక్కి రాగలేకపోతున్నారు. చచ్చినా పర్వాలేదు, మేము ఆయుధాలను వదలమని అంటున్నారు. మనం మన బిడ్డలు మన ఇంటికి వస్తే అక్కడ చేర్చుకోమా? కానీ వాళ్ళు రావాలని లేదు, ఒక వాగ్దానం చేశారు, జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం, మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం. అదుగో అలా రక్తం ధారపోసి ప్రజల కోసం చనిపోయిన ఆ యోధులు మాత్రమే నిజమైన విప్లవకారులు. వాళ్ళకు నివాళులు అర్పిద్దాం. జోహార్ అమరవీరులకు, అమరవీరుల ఆశయాలను పోరాడదాం, రాజహింసకు వ్యతిరేకంగా కొనసాగిద్దాం. ఇప్పుడు